బాపట్ల టీటీడీ కళ్యాణ మండపంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జీఎస్టీ ప్రదర్శన ఏర్పాటు సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జీఎస్టీ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించాలని కోరారు. బాపట్ల టీటీడీ కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తుందన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 19వ తేదీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బాపట్ల షాపింగ్ సందడిలో ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మోటార్ వాహనాలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. బాపట్ల షాపింగ్ సందడిని ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్లను కూడా యాజమాన్యం ఇస్తుందని చెప్పారు. బాపట్ల షాపింగ్ సందడిలో ఇప్పటికే రైతులు ట్రాక్టర్లను, మరికొంతమంది కార్లను కొనుగోలు చేశారని, ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగిరెడ్డి, స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ గ్లోరీ కుమారి, బాపట్ల తహసీల్దార్ షలీమా తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వారి ద్వారా సన్మానం పొందడం అంటే మామూలు విషయం కాదు. ధన్యవాదాలు సార్. మేడం తర్వాత ప్రీతిక డాన్స్ మేడం గారిని కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతుంది. మేడం డాన్స్ మేడం సార్. మేడం ఇంకెవరైనా ధన్యవాదాలు సార్. ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎల్లుండి వీకెండ్ ఉండడం వలన ఇంకా ఎక్కువ షాప్స్ మరియు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తానని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ స్టాల్స్, ఎక్కువ ఐటమ్స్తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్ మరియు ఫైర్ క్రాకర్ షో కూడా ఉంటుంది. అంటే బాపట్లలో దీపావళి 3-4 రోజులు ముందుగానే వచ్చిందని మనమందరూ ఆస్వాదించవచ్చు. దయచేసి అందరూ కూడా ఈ షాపింగ్స్ అందరికీ వచ్చి మీరు షాపింగ్ చేయాలని కోరుతున్నాను. నేను స్వయంగా ఈరోజు కొన్ని షాపింగ్ చేశాను. మళ్ళా ఇంకా ఎక్కువ షాపింగ్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలు మాత్రం చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి చెప్పాలంటే మై వైఫ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. నాకు కొద్దిగా కూడా రాదు. సో కాబట్టి మై వైఫ్తో ఆమె చాలా టెక్నికల్గా డాన్స్ గురించి చెప్పాలన్నప్పుడు నాకు చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి సో మీరు ఈరోజు చేసిన డాన్స్ని చాలా జాగ్రత్తగా నేను చూశాను. అలాగే చాలా చక్కగా మీరు చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అలాగే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. బాపట్ల పట్టణంలో ఇప్పటిదాకా నేను చూసినప్పుడు నాకు అనిపించింది మంచి కల్చర్ టాలెంట్ ఉంది, డాన్సింగ్ టాలెంట్ ఉంది, సింగింగ్ టాలెంట్ ఉంది. మీకు మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను. హ్యాపీ సండే ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉంటారు. అది త్వరలో బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేస్తాం. అంటే సండే ఈవినింగ్ ఇలాంటి ఒక మంచి లొకేషన్ మేము చూసుకొని అక్కడ విల్ గివ్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్లాంటి వాళ్ళని పిలిచి డాన్సింగ్ ఉండొచ్చు, సింగింగ్ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, అవి కూడా చేస్తూ ఒక కొత్త జిల్లా, ఒక మంచి స్ఫూర్తితో, మంచి ఎనర్జీతో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ